అనంతపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. చేనేత మాస్టర్ వీవర్ రామాంజనేయులను కొందరు దుండగులు అపహరించుకుపోయారు. రామాంజనేయులు తాళ్లతో నోరు కట్టేసిన విజువల్స్ ను అతని తమ్ముడి సెల్ ఫోన్ కు పంపించారు. 3 లక్షలు ఇస్తే క్షేమంగా విడిచిపెడతామని కిడ్నాపర్లు బెదిరించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా రామాంజనేయులు కాల్ డేటాను విశ్లేషిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరంలో కిడ్నాప్ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చేనేత మాస్టర్ వీవర్ రామాంజనేయులు కిడ్నాప్ పై లేటెస్ట్ అప్డేట్ ఏంటి? పోలీసుల వెర్షన్ ఏంటి? అతనికి ఏమైనా శత్రువులు ఉన్నారా? ధర్మవరం శాంతినగర్ లో జరిగిన కిడ్నాప్ హిస్టరీ ఇంకా వెళ్ళదని చెప్పొచ్చు. నిన్న జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారం ఒక నాటకీ పక్కిలో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ధర్మవరం శాంతినగర్ చెందిన ఎవరైతే ఉన్నారో మాస్టర్ వీవర్ రామాంజనేయులు సొంతంగా మగ్గాలు వేసుకుని కొంతమందితో మగ్గాలు నేర్చుకున్నాడు. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి ఇతను. అయితే నిన్న సాయంత్రం ఇతను ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు రామాంజనేయులు ఎక్కడికి వెళ్లారని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో అతన్ని ఎవరు కొంతమంది గుర్తు తెలియని దుండగులు వెతుకున్నట్లు కుటుంబ సభ్యులకి అతని సన్నిహితుల ద్వారా సమాచారం అందించడంతో ఆ కుటుంబ సభ్యులు పోలీసులకి జరిగిన వ్యవహారం అంతా చెప్పారు. అయితే నిన్న రాత్రి ఏదైతే ఉందో నిన్న రాత్రి రామాంజనేయులు సోదరుడికి ఒక వాట్సాప్ లో ఒక విజువల్ పంపించారు. ఈ విజువల్ లో రామాంజనేయులు ఒక కొండల మధ్య తాళ్లతో కట్టేసిన విజువల్ పంపించడంతో కిడ్నాప్ వ్యవహారం ఎవరు చేశారు, దీనికి శత్రులు ఎవరున్న కోణం పైన ఆ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం రామాంజనేయులు ఎవరితో మాట్లాడారు, తర్వాత అతనికి ఎవరెవరు ఫోన్ చేశారనే కాల్ డేటా పరంగా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ రోజు రాత్రి లోపల ఈ కిడ్నాప్ లిస్టుని ఛేదిస్తామని పోలీసులు చెప్తున్నారు. దేవి, థ్యాంక్ యూ శ్రీనివాస్.